స్టేట్లో మరోసారి రికార్డులు బద్దలయ్యాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో శేరిలింగంపల్లి పరిధిలోని 7.67 ఎకరాల ల్యాండ్ పార్సెల్ను ఎస్ఎంఎన్ రియాల్టీ సంస్థ దక్కించుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో మరోసారి రికార్డులు బద్దలయ్యాయని చెప్పాలి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలానికి ఊహించని స్పందన అయితే లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో మరోసారి రికార్డులు బద్దలయ్యాయని చెప్పాలి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలానికి ఊహించని స్పందన అయితే లభించింది. ఇటు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో శేరిలింగంపల్లి పరిధిలోని 7.67 ఎకరాల ల్యాండ్ పార్సెల్ను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ అయితే దక్కించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. ఒకవైపు బంగారం రేట్లు పెరుగుతున్నాయి, అదేవిధంగా భూముల రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులోనూ మరీ ముఖ్యంగా హైదరాబాద్ భూముల రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే ఏదైతే రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్ ఉందో ఆ నాలెడ్జ్ సెంటర్లో ఉన్న భూములకు అయితే ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరం 177 కోట్లకు నిన్న వేలంపాటలో ఎంఎస్ఎన్ కంపెనీ దక్కించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే నిన్న టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ సమీపంలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ 83/1 అదేవిధంగా 15A/2లో ఉన్న బిట్ 7 ఎకరాల 7.67 ఎకరాలకు సంబంధించిన బిట్ ఏదైతే ఉందో అది ఎకరానికి 177 కోట్లు చెల్లించి ఎంఎస్ఎన్ కంపెనీ దక్కించుకోవడం జరిగింది. ఇది రికార్డ్ అనమాట. అంటే గతంలో ఎప్పుడు కూడా భూములకి ఈ స్థాయిలో అయితే రేటు పలకలేదు. 2002లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోపోలిస్ వద్ద నిర్వహించిన వేలంపాటలో దాదాపు 100 కోట్లకి ఎకరం పలికింది. అదే అప్పట్లో రికార్డ్ అని చెప్పేసి అంతా భావించారు. కానీ ఇప్పుడు 2025లో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంలో టీజీఐఐసీ నిన్న నిర్వహించిన వేలంపాటలో ఎకరం 177 కోట్లకు పలికి రికార్డు అయితే బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ రేట్లు పలికాయని చెప్పేసి అంతా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ఈ రికార్డు స్థాయిలో వేలంలో భూమి ధర వస్తుందని చెప్పేసి టీజీఐఐసీ అధికారులు కూడా భావించలేదు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ 7.67 ఎకరాలు 177 కోట్ల చొప్పున, అంటే ఎకరం 177 కోట్ల చొప్పున 1,357 కోట్లు ప్రభుత్వానికి అయితే ఆదాయం
ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు దీని పక్కనే ఉన్న 11 ఎకరాలకు సంబంధించి ప్రెస్టేజ్ కంపెనీ సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎకరానికి 144 కోట్లకు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే నిన్న ఒక్కరోజు ఏదైతే ఇక్కడ 18.67 ఎకరాలకు సంబంధించిన భూములను వేలం వేశారో దానికి సంబంధించి దాదాపు 3,135 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో ప్రభుత్వ ఖజానాకి భారీ ఎత్తున ఆదాయం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో అందులోనూ అంటే ఇక్కడ ఏదైతే పెట్టుబడులకు సంబంధించి హైదరాబాద్ స్వర్గధామంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఐటీ కారిడార్ ఏరియాలో మొత్తంగా చూసుకుంటే ఎకరానికి 177 కోట్లు పెట్టేసి ఎంఎస్ఎన్ కంపెనీ దక్కించుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి అన్ని కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే అంతకుముందు 100 కోట్లు అంటే 2022లో 100 కోట్లు పలికిన వాల్యూ ఇప్పుడు దాదాపు 177 కోట్లు అంటే 70% పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రేట్లు ఈ స్థాయిలో పెరగడం పట్ల అంతా కూడా నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది. అందుకో ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ ఇక్కడ పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనే ఇక్కడ భూముల రేట్లు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భూములు వేలంలో ఈ స్థాయిలో రేటు రావడం అనేది గతంలో ఎక్కడా లేదు. అంటే దక్షిణ భారతదేశంలో కానీ ఇటు దేశంలో కానీ ఎక్కడ కూడా ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో ఎకరం 177 కోట్లు రావడం అనేది ఇదే చరిత్రగా అంతా చెప్పుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ స్థాయిలో రేటు పెట్టడానికి కారణం అంటే ఏదైతే మనం ఇక్కడ నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో 2017లో 42.59 కోట్లు మాత్రమే పలికిన ఈ భూమి ఇప్పుడు దాదాపు 177 కోట్లు అంటే 4 రెట్లు అంటే 8 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకైతే అంతా ఆసక్తి ఎదురుగా చూస్తున్నారు. ఏదైతే ఎంఎస్ఎన్ కంపెనీ ఉందో ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ఇక్కడ దాదాపు భారీ బహుళంతస్తుల బిల్డింగ్ నిర్మించేసి ఇక్కడ స్పేస్ను లీజుకు కానీ లేదా సేల్ కానీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రేటు పెట్టినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎకరం 177 కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ స్థాయిలో రేటు పెట్టినప్పుడు దీన్ని అదే స్థాయిలో ఇన్కమ్ వచ్చే సోర్సెస్ చూసుకుంటారు. అందుకోసమనే ఎంఎస్ఎన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది లగ్జరీ విల్లాస్ ఇవన్నీ కూడా సేల్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు దీన్ని కొనేసి ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని పెద్ద రేటుకు అమ్ముకోవాలని చెప్పేసి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమనే 177 కోట్లు ఎకరం 177 కోట్లు పెట్టేసి వాళ్ళు ఈ ల్యాండ్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రెస్టేజ్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున అంటే దాదాపు 11 ఎకరాలను కొనుగోలు చేసింది. ఎకరం వచ్చేసి 144 కోట్ల చొప్పున వసూలు అంటే ప్రభుత్వానికి చెల్లించేసి కొనుగోలు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకైతే ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. టీజీఐఐసి ఇప్పటివరకు నిర్వహించిన వేలంలో ఇది రికార్డు స్థాయి వేలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో 100 కోట్ల మించి దాటలేదు. కానీ ఈసారి 177 కోట్లు అంటే అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పుడు ఈ రేటు ఇక్కడ ఎకరానికి సంబంధించి 177 కోట్లు చెల్లించిన నేపథ్యంలో మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పడిపోయిందని చెప్పేసి అదేవిధంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపించట్లేదు. ఎప్పుడు ఎక్కడ కూల్చివేస్తారని చెప్పే భయం ఉంది. ఆ భయాన్ని అన్నింటినీ తొలగిస్తూ కూడా ఈరోజు ఎకరానికి 177 కోట్ల చెల్లిస్తూ కూడా ఎంఎస్ఎన్ కంపెనీ స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పెట్టుబడులకు సంబంధించి అంటే నాలెడ్జ్ పార్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పార్క్గా ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇండస్ట్రీసే వస్తారు. కాకపోతే ఇక్కడ రేటు పెరిగిందంటే మిగతా వాటి మీద కూడా రేట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి అంతా భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి తగ్గింది. పూర్తిగా దాదాపు 3,000 కోట్లకు పైగా ఆదాయం తగ్గిందని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రంగాన్ని కూడా మళ్ళీ వృద్ధి చేసేందుకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ నిన్న జరిగిన వేలంపాటలో 177 కోట్ల రికార్డు స్థాయి ధర వచ్చిందో ఆ రికార్డు స్థాయి ధర మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం వైపు కూడా చూపించే అవకాశం ఉంది. దాంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు సామాన్యులు మాత్రం ఈ స్థాయి రేటు రావడం మాత్రం కొంత విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యులు ఈ స్థాయిలో రేట్లు పెరిగితే మేము కనీసం గజం స్థలం కూడా కొనుక్కునే పరిస్థితి ఉండదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇండస్ట్రీస్లు మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకైతే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇటు ఐటీ హబ్ కానీ అదేవిధంగా ఫార్మా రంగం కానీ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అంతా కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీటి
సదుపాయం కానీ ఇక్కడ భూములు తక్కువ ధరకు దొరుకుతుండటం, అదేవిధంగా ఎక్కువ ల్యాండ్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏవైతున్నా అవి అనుకూలంగా ఉండటం, ఇండస్ట్రీస్ పెట్టుకునేందుకు అనుకూలంగా ఉండటం, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్కి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది. పోర్టు అంటే ఒక సముద్ర మార్గం ఒకటి ఇక్కడ లేదు, కాకపోతే ఇక్కడ నుంచి బందర్ పోర్టు దాదాపు 210 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందుకోసం అని చెప్పేసి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే TGIIC ద్వారా నిన్న భూముల వేలం పెట్టిందో ఆ భూముల్లో రికార్డు స్థాయి ధర అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో మరికొన్ని ప్రాంతాల్లో భూముల వేలం వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో రేటు పలికితే మాత్రం ప్రభుత్వ ఖజానాకి మాత్రం భారీ స్థాయిలో ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి మహా న్యూస్.